విండోస్ బయట ఉన్న సన్షేడ్ని కూడా కార్పెట్ ఏరియాలో కలిపి అమ్మేస్తున్నారు. ఈ విషయం అసలు ఎవ్వరికీ తెలియదు. మేము రీసెంట్గా చేసిన ఒక ఇన్స్పెక్షన్లో కార్పెట్ ఏరియా మెజర్ చేసి చూస్తే ఒక 90 స్క్వేర్ ఫీట్ తక్కువ వస్తుంది. కస్టమర్ వెంటనే మమ్మల్ని క్వశ్చన్ చేశాడు, ఏఓఎస్ కన్నా కూడా ఎందుకు మాకు 90 స్క్వేర్ ఫీట్ తక్కువ వచ్చింది? అలా జరిగే ఛాన్సే ఉండదు సార్, మా టీం వచ్చారంటే ఖచ్చితంగా యాక్యురేట్గా మెజర్ చేస్తారు అని చెప్పాను. లేదు, 90 స్క్వేర్ ఫీట్ తక్కువ వస్తుంది, మీరు అసలు సరిగానే చేయలేదు, మీ సర్వీస్ ఏం బాగాలేదు అన్నట్లు మాట్లాడారు. మేము వెంటనే అలర్ట్ అయ్యి ఒకసారి జాయింట్గా చెక్ చేద్దాం పదండి సార్, మా టీం కరెక్ట్గా చేశారో లేదో అని చెప్పి సైట్కి వెళ్ళాం. మా టీం అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మెజర్ చేసి చూస్తే యాజ్ టీజ్గా మన వాళ్ళు మెజర్ చేసింది 100% యాక్యురేట్గా ఉంది. బట్ ఏఓఎస్తో కంపేర్ చేస్తే, అగ్రిమెంట్ ఆఫ్ సేల్తో కంపేర్ చేస్తే 90 స్క్వేర్ ఫీట్ తక్కువ వచ్చింది. క్లయింట్ వెంటనే మాకు సారీ చెప్పాడు. వెంటనే అక్కడ నుండి సిఆర్ఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. 90 స్క్వేర్ ఫీట్ ఎందుకండి తగ్గింది ఇక్కడ అని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మీ విండోస్ బయట జస్ట్ ఒక సన్షేడ్లో ఒక ఏరియా ఉంటుంది, దానికి గ్రిల్స్ పెట్టేసి మీరు ఏసీస్ అవి పెట్టుకుంటారు కదా, దీన్ని కూడా కార్పెట్ ఏరియా కింద కన్సిడర్ అవుతుంది, సో ఇది కూడా మీకు సేలబుల్ ఏరియా కింద వస్తుంది అని చెప్పి దానికి కూడా ఛార్జ్ చేశారు. ఇలా తెలియకుండా ఎంతో మంది ఫ్లాట్ బయర్స్ని ఫూల్ చేశారనమాట. అది ఎలా పాసిబుల్ అవుతుంది? మన ఫ్లాట్ బయట ఉన్నది, ఫ్లాట్ చుట్టూ మొత్తం నేను ఒక సన్షేడ్ ఇచ్చేసి దానికి గ్రిల్ పెట్టి దానికి నేను ఛార్జ్ చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? అట్లీస్ట్ దానికి యాక్సెస్ అన్నా ఉండాలి కదా, యాక్సెస్ కూడా లేదు, జస్ట్ విండోలో నుంచి జంప్ చేసి వెళ్ళాలి అక్కడికి. సో ఇలా ప్రతి ఒక్కరూ ఇలా మోసపోకుండా ఉండాలంటే ఓన్లీ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ మాత్రమే ఇలాంటి ఇష్యూస్ని ఐడెంటిఫై చేయగలరు. మార్కెట్లో కాంపిటీటర్స్ వచ్చారు, బట్ స్టిల్ వాళ్ళు ఎవ్వరూ ఇంత ఇన్ డీటెయిల్డ్గా ఇంత డెప్త్తో ఎవ్వరూ చెక్ చేయలేరు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్లాట్ పర్చేస్ చేస్తున్నా లేదా రీసెంట్గా ఫ్లాట్ తీసుకున్నా కూడా వెంటనే ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేయండి.